ఇంకా ముగ్గాలు అనిపించిందా లేకపోతే ఇంకా ముగ్గాలు అనిపించిందా? నీకెలా ఉందక్క అనిపించిందో టేస్ట్ చూడు తిని. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. గైస్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది, పూర్తిగా చూడండి ఇది. అయ్యండి అందరికి నమస్కారం, నేను మీ రాజు ఫర్ తెలుగు. ఈ రోజు మనం అయితే చిన్న పని బందర్ అయితే వచ్చామండి. బందర్ వస్తే కోనే సెంటర్ అంతా ఖాళీ లేదండి. ఏంటని చూస్తే ఈ రోజు మొహరం అంట. మనం మొహరం అంటే ఎప్పుడు పండగ అనుకునే వాళ్ళని, నేనైతే పండగ అనుకునే వాళ్ళని, అది పండగ కాదంట. ఇక్కడ అడిగి తెలుసుకున్నాం మొహరం అంటే ఏంటని అడిగితే మొహరం అంటే దుక్కు తినాలన్నారు. దుక్కు తినాలన్నా నాకేం అర్థం కాల. మీకేమైనా తెలిసి కామెంట్ చేయండి ఒకసారి. మీరు ఎప్పుడైనా చూసినా లేదా మన బందరోళ్ళు ఎవరైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. మన బందరోళ్ళు ఈ వీడియోని ఎవరైనా చూస్తే. మేము వచ్చిన పని అయితే అయిపోయింది. మేము తిరిగి రిటర్న్ వెళ్తుంటే మాకు రోడ్డు పక్కన పనసకాయలు అయితే కనిపించినాయి. పనసకాయలు కనిపించినాయని మామూలుగా తీసుకుందామని వస్తే గింజలు 100 రూపాయలు ఏడితే 4 కాడ ఇవ్వట్లేదు. గింజలు 4 కాడ ఇవ్వట్లేదు. అసలు కాయంత రేట్ అని అడిగితే 500 చెప్పారు. 500 అయితే మేము మామూలుగా 300కి అడిగాం. 300కి అడిగితే వాళ్ళు ఏంటో 400కి ఇస్తాను ఫైనల్. సర్లే ఎంతసేపు బేరబడినా సరే 400 తగ్గట్లేదు. ఇంకా మేము 400 తీసుకున్నాం. 400కి కాయ వస్తా కదా చెప్పండి, కామెంట్ చేయండి. మనకి పైనాపిల్ కార్డ్ ఇచ్చాడు, దానికి ఫ్రీ గిఫ్ట్ వచ్చేసరికి ఎవడంట నిన్ను ఎత్తుకుంది. ఎవడంట నిన్ను ఎత్తుకుంది మా తమ్ముడు శ్రీను. ఏ చెట్టుకు పుట్టిందో కాయగాని కాయ ఈ పనసకాయ. ఇప్పుడు చూడండి ఎప్పుడు తినండి. అనే కాయ ఎత్తుకోరా, చాలా బరువు ఉంది. బరువుందారా? ఎందుకురా బాబు ఎంతకాయ కొన్నావు అసలు? జబ్బలు ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎక్కడ పైన అయితే బాగుంటదేమోగా. నమ్మే కదా ఫ్రీగా ఉంటది మనకి. నీడ ఉంటుంది అంటవా? నీడ ఉంటది. మన అన్ని తాడి చెట్లేగా ఇంటి చుట్టూరు. పైకి వస్తుందా? పైన బాగుంటది. ఎన్ని చెట్లు రా. ఇది నిమ్మకాయ చెట్టు మాలని అనుకుంటది. ముళ్ళు బాగా గుచ్చుకుపోతున్నాయి. ముళ్ళు గిరిగిపోయినాయి దీనికి చెట్టుకి. ఇది నిమ్మకాయ చెట్టు. మన కాయ వచ్చేసింది చూడండి, మన పనసకాయ. ఇక్కడ బాగుందా నీడగా? ఇక్కడ పోదామా? బాగుంది. ఇక్కడైతే కోసుకుందాం మనం కాయ వచ్చేసరికి. టేబుల్ తెచ్చుకుందామా లేకపోతే కింద కోసేద్దామా? టేబుల్ వద్దులే, కిందే కోదాం. టేబుల్ అయితే బాగోదు. టేబుల్ వద్దా? అదే ఏంటి గైస్, మనకి పనసకాయ కావాల్సిన కోయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇది వచ్చేపాటికి బౌలు, ఇది వచ్చేపాటికి ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేపాటికి బౌల్ వేసుకుని మనం చేతులు రాసుకుని కొయ్యాలి, లేదా పనసకాయని కొయ్యలేము మామూలుగా అయితే. ఏమో చాకులు పనసకాయ కోయడానికి, పనసకాయ తొనలు వేసుకోవడానికి బేసిని. మొత్తం మన ఈ ఐటమ్స్ వచ్చేసినాయి. కానీ తమ్ముడు మనం ఒకటి చేయాలిగా, మళ్ళీ ఈ డ్రెస్ మీద వచ్చామనుకో డ్రెస్సులు ఈ డ్రెస్సులు మార్చేయాలిగా. మరి మార్చేసుకుందామా? మార్చేద్దాం. ఇప్పుడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తున్నాం చూడండి. నా డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మన తమ్ముడు డ్రెస్ చేంజ్ చేస్తారు. తమ్ముడు డ్రెస్ చేంజ్ చేసి. తమ్ముడు ఏంటి రావట్లేదన్నా? డ్రెస్ రావట్లేదా? అవునన్నా, డ్రెస్ రెడీ. ఇప్పుడు డ్రెస్ అయితే మార్చేస్తాం ఇద్దరం కలిసి. ఇప్పుడైతే యుద్ధానికి సిద్ధం అవుతున్నా. లెట్స్ గో, రండి కాయం కోదాం. ఫస్ట్గా మనం చేయవలసిన పనులు, ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఆయిల్ పోసుకోవడమే. సరిపోద్దన్నా? సరిపోద్దు. చేతులకు రాసుకోవడానికి అసలు పక్కనే ఉందిగా, కావాల్సిన తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బాగా ముందు ఆయిల్ అయితే చేతులకి మొత్తం బాగా పూసుకోవాలి. చూడండి ఒకసారి. నేను రాసుకునేది చేతులకి, చాకులకి. చాకులకి రాస్తారంటవా? చాకులు కాడ రాయాలి, లేకపోతే దీన్ని కొయ్యాలంటే రత్తాల్సింది తెచ్చాలి. ఏమో నేనైతే ఒకసారి కోసారా తమ్ముడు? నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదన్నా. నేనైతే ఒకసారి కోసారా బాబు. దీన్ని కోయడానికి మినిమం 2 గంటలు పట్టింది.
మనం ఇప్పుడైతే కాయన తీసేద్దాం. ఫస్ట్ ఇది కోసేద్దాం కదా. కోసే చూసారు ఇది ఎంత జిగురుగా ఉందో. తమ్ముడు దీన్ని ఇలా తిప్పేయాలరా పైకి. అమ్మ షాక్ పక్కన పెడదాం. ఇలాగా కోసేది ఇలా కోసి ఇలా పెట్టి ముందు దీన్ని సీలుతాం ఇలాగ అడ్డంగా. ఓకే పైన కొయ్యి కొద్ది బాగా లోపల దించ మాకు. కాయ ముగ్గిందిరా. పనసకాయ చూడండి ఎలా వచ్చిందో. చూసాం ఫస్ట్ మనకి ఏమొచ్చింది ఏంటంటే తర్వాత సంగతి తర్వాత టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా బాగుంది. తమ్ముడు ఇది పిండిగా కొబ్బరి ముక్కలా ఉంది. అవునా గైస్ ఈ కాయ అయితే పచ్చిగా ఉంది, ఇంకా పండలేదు. అది చూడండి, పండితే ఇంకా బాగుంది ఇది. అది చూడండి ఒకసారి తొనల కింద ఎలాగో వస్తున్నామా. ఇంకా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, ఇంకా పండితే ఇంకా టేస్ట్ ఏరే లెవెల్ ఉంటుంది. ఇదైతే పండకుండానే కోసేసాం మేమైతే. గైస్ మీకు పనసకాయ వల్ల కలిగే లాభాలు అంటే తెలితే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది, రక్తపోటును తగ్గిస్తుంది, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుద్ది, ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఉపయోగపడుద్ది. ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం ఉండండి. ఈ కాయ బద్దం అయితే ఖచ్చితంగా కొద్దిగా పక్కన పెడదాం. కాయ అయితే చాలా టేస్ట్ ఉంది. దీని అయితే కోదాం ఇప్పుడు. ఒకటి కాయ ఎప్పుడైనా మీరు కొనుక్కునేటప్పుడు చూసి తీసుకోండి. కొన్ని కాయలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాయ అయితే ఓకే, మాకు పర్లా బాగానే ఉంది. మళ్ళీ ఆయిల్ అయితే రాసుకుంటున్నాం. పనసకాయ కోయడానికి అయితే ఆయిల్ అయితే చాలా ఇంపార్టెంట్. తమ్ముడు దీన్ని మళ్ళీ కోసి వెనకాల బ్యాక్ సైడ్. చీల్చు కాళ్ళ భైరవా. ఓకే 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 దీన్ని తీసుకుని నువ్వు ఈ పై లేరు మొత్తం కోసే, దీన్ని నేను కోసేస్తా. దీని కోతంటే ఏట మాసం మామూలుగా మళ్ళీ కండకొస్తారు పైన అలా అనిపిస్తుంది చూడు. అవును ఇది అట్లాగే ఉంది. నేను ఇట్లా ఉంటుంది అనుకోలేదన్న నేను మాత్రం, అసలు చెప్తున్నానుగా. ఇది కొద్దిగా మనకి అంటే నేను ఒకసారి కోసాను కాబట్టి కొద్దిగా ఇలా అనిపించింది, కానీ అంటే అర్థమైంది కాయని ఎలా కొయ్యాలో. అసలు ప్రాక్టీస్ లేని వాళ్ళు మాత్రం దీన్ని ఎలా కొయ్యాలో తెలియక పూటన్నా పట్టిద్ది కాయని కోయడానికి. కాయని ఏం లేదు, ఒక పనసకాయ కోతం చాలా కష్టం అనుకుంటారు చాలామంది. ఇలా సింపుల్గా కోసుకోవచ్చు అంతే. అసలు తెలుసుకోవాలి కన్నా ఎవరైనా. అందుకే మన వీడియోతో నేర్చుకుంటారు మన సబ్స్క్రైబర్స్. పనసకాయని కోతం ఇంతే, చాలా సింపుల్. ఏం సింపుల్ ఎక్కడ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా ఎలా అవుతున్నాయి తొనల కింద. ఇప్పుడు ఈ తొనలు అయితే తీద్దాం. నాకు కూడా అలా వచ్చింది అంటావా? వచ్చింది, ఎందుకు రాదు. నువ్వు ట్రై చేస్తా అయితే నేను కూడా. ఇది కాయ అయితే బాగా ముగ్గలేదు, కొద్దిగా లైట్గా పచ్చిగా కూడా ఉంది. అయినా పర్లా, మామూలుగా మనం పక్కన పెడితే ముగ్గుపద్ది ఇది కాయ. ఫ్రెండ్స్ ఏం లేదు, ఇంకా వీటిని ఇలా ఉన్నాయి కదా, వీటిని ఇలా పట్టుకుని గట్టిగా పీకితే వచ్చేస్తాయి. సార్ చూడండి అలా తీత వచ్చేస్తాయి. తీసేసిన తర్వాత మనం వీటిలో తొనలో ఏర్ చేసుకోవడమే ఇలాగా. చూడండి ఒకసారి ఎలా ఉందో. తమ్ముడు ఏమనిపిస్తుంది పుచ్చకాయని, సారీ పనసకాయని పోతే? ఫస్ట్ టైంగా బ్రో, చాలా బాగానే ఉంది.
కాకపోతే చాలా కష్టం తీయడం. కష్టమే, కానీ మన సబ్స్క్రైబర్ల కోసం ఏదైనా చేయొచ్చు బ్రో. మనం చూసి వాళ్ళు నేర్చుకున్నారనుకో బాగుంటుంది కదా. వాళ్ళు ఇక్కడ మనం కాయని పనసకాయ ఎలా కొయ్యాలో నేర్పించిన వాళ్ళు అవుతాం కదా. కాకపోతే బ్రో కొంచెం కాయ మొగ్గాలి బ్రో. మొగ్గాలి కొంచెం. ఇది కొద్దిగా పచ్చిగా ఉంది. మీరు కాయని కొనేటప్పుడు మాత్రం చూసుకుని కొనుక్కోండి. అంటే స్మెల్ రావాలి, పండాసన రావాలి. కాయ పండాసన వస్తే తీసుకోండి. మేమేంటంటే ఆత్రం అక్క కోసేస్తాం. ఎప్పుడు తిందామా నా ఆత్రతతో కోసేస్తున్నాం. ఏదైనా మనం తెచ్చుకుని పెట్టుకున్నాం అనుకో, తినేదాకా మనం వదులుతామా? అంతే. నిన్నైతే పిల్ల బ్యాచ్ మొత్తం వెనకాలే ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళి వీడియో తీస్తుంటే వాళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు ఎక్కడికైనా. ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారు. ప్రశాంతంగా ఉంది, అందుకే మేమే ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాం. లేకపోతే వాళ్ళు మొత్తం అలరలర చేసేవాళ్ళే వాళ్ళు కానీ ఉన్నట్టయితే. ఇక్కడ ఒక కాయ తినాలనిపిస్తుంది అన్న. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మీకు తినాలనిపిస్తే తప్పదు, కొనుక్కున్నాంగా డబ్బులెట్టి. బాగోపోయినా తినాలి, బాగున్నా తినాలి. అయిపోయింది కన్నా. అది మొగ్గ పెట్టేద్దాం అయితే ఇంట్లో పెట్టేసి ఫస్ట్ ఆపేద్దాం. చాలా ఆతృతతో కోసాం కానీ మనం అనుకున్నది సాధించలేదు. ఫ్రెండ్స్, ఈ కాయ ఒక పార్ట్ అయితే చిన్న మొక్క అయితే అయిపోయింది. ఈ మొక్క ఉంది, దీంట్లో కొద్దిగా మిగిలింది ఉంది. ఇది తీసాము. అంటే కాయ ఇంకా మొగ్గాలి, కొద్దిగా పచ్చిగానే ఉంది. ముగ్గిన తర్వాత వస్తాం. ఈ లోపు మీకు ఏమన్నా పనసకాయ బిర్యానీ కావాలంటే కామెంట్ చేయండి. బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ చేస్తాం. ఒకవేళ మీరు పనసకాయ బిర్యానీ కావాలి ఎలా చేయాలో చెప్పండి అని చెప్తే మీకు పనసకాయ బిర్యానీ చేసి మీకు క్లారిటీగా చెప్తాం ఎలా చేయాలని. దీంతో పనసకాయ బిర్యానీ చేస్తాం మీరు కామెంట్ చేస్తే. పనసకాయ అయితే కోసాం. ఇప్పుడు చూడండి ఒకసారి. సగం బద్ద అయితే కోసాం, సగం బద్ద అయితే ఉంది. దీని అయితే మొగ్గేద్దాం అనుకుంటున్నాం. లేదు మాకు పనసకాయ బిర్యానీ కావాలంటారు చెప్పండి. పనసకాయ బిర్యానీ అయితే చేయవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేప్పటికి పనసకాయ బిర్యానీకి అయితే మామూలుగా అయితే మేమైతే మొగ్గేద్దాం అనుకున్నాం. మీకు పనసకాయ బిర్యానీ కావాలంటే పనసకాయ బిర్యానీ చేస్తాం. ఇప్పుడైతే మనం కాయ అయితే కోసాం కదా, దాన్ని ఒకసారి టేస్ట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. బాగానే ఉంది, కానీ కొంచెం ముగ్గాలి. ముగ్గితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా లైట్గా పచ్చిగా అనిపిస్తుంది. అందుకే ఆ పద్దను పక్కన పెట్టేసాం, తర్వాత ముగ్గేసి కోదామని. ఇప్పుడైతే పర్లా బాగానే ఉంది, తీపిగానే ఉంది, కానీ పచ్చిగా తగులుతుంది లైట్గా. అంతేనా తమ్ముడు? అంతే అన్న. నీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా అదే టేస్ట్ ఇంకా కొంచెం ఒకరగా తీయగా ఉంది. అది అలా ఉంది. ఇప్పుడు అక్కడ కొంతమంది కూర్చున్నారు, వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. సో మా నాన్నమ్మ అయితే ఉంది, తీసుకో. ఇది తీసుకో. ఎలా ఉందో టేస్ట్ ఉందా? తిని టేస్ట్ చెప్పు సార్, ఎలా ఉందా నీకు? తిను తిను. పళ్ళు కొరగనెత్తలేదు, గట్టిగా ఉందా? బాగా బానే ఉందా? కొంతమందిగా చెప్తున్నాం, మంచి కూడా టేస్ట్ చెప్పండి. మీరే తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి. వీళ్ళకి ఇప్పుడైతే మనిషికి ఒకటి 3 తనలు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు టేస్ట్ అయితే చెప్తారు ఎలా ఉందో ఒకసారి. టేస్ట్ ఎలా ఉందమ్మా? బాగుందా నీకు? అంటే పెద్దమ్మా నీకు ఇంకా కొద్దిగా ముగ్గాలనిపించిందా? కానీ బాగానే ఉందిగా కాయ. బాగా కోసాం మేము కాయని. సీనియర్ లాగా కోసామా? తెలిసినట్టే కోసామా? సరే, ఇంకోళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇక్కడ తెలిసి ఇచ్చే వాళ్ళ టేస్ట్ అడిగిదాం. అక్క అక్క నిన్ను తను తీసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పు, నీకు ఎలా అనిపించిందో? తిను, తీసుకో. ముందు తిను. సరే తిని చూడక్క, నీ టేస్ట్ నీకు ఎలా అనిపించిందో టేస్ట్ చూడు తిని. బాగా కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కాడ ఇచ్చి టేస్ట్ అడిగిదాం సార్ ఎలా ఉందో. పెద్దమ్మ తీసుకో, ఎలా ఉంది చూడు, టేస్ట్ చేయవచ్చు. టేస్ట్ చేసి చెప్పు. అమ్మా పనసకాయ తింటావా? పనసకాయ తిన్నా. ఇంకా ముగ్గాలనిపించిందా లేకపోతే ఇంకా ముగ్గాలనిపించిందా? నీకెలా ఉంది అక్క?
చెప్పు రివ్యూ ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది? బాగుందా? ఓకేనా? ఓకే ఎలా ఉంటుందా? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? తినవసా ఒకటి తిను. ఆ, ఎలా ఉంది? ఇంకోనా? రివ్యూ చెప్పండి. చేస్తాం మా ఏరియా మా చుట్టుపక్కల అంతా పని చేస్తాం. అంటే పెద్దగా కోసుకున్నాం ఇంకా అందరూ పని చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. అందరికి అదొక ఆలోచన, పంచాలనే ఆలోచన మాకు. అందరూ మా వాళ్ళే కాబట్టి. మనమైతే అందరికీ పని చేయక మనకైతే మిగిలిన ఇంకా మనకి మా ఇద్దరికి మా కెమెరా మ్యాన్ కి మేము ముగ్గురు ఇప్పుడు ఇది తినబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎక్కడ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. జై హింద్.